హలో హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జయసుధని. ఈరోజు రెసిపీ వచ్చేసి ఆలుగడ్డ టమాటా కర్రీ. ఓకేనా. నేను ఫస్ట్ది రికార్డ్ అవుతుంది అని అనుకున్నాను, కానీ అవ్వలేదు. సో కొంచెం ప్రాసెస్ అయితే వెనక్కి వెళ్ళిపోయింది. ఒక గిన్నె పెట్టినాను, ఆయిల్ వేసినాను, ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకుంటున్నాను. ఓకేనా. ఎందుకంటే నేను రికార్డ్ అవుతుంది అనుకున్నాను, అవ్వలేదు. ఇప్పుడు ఆనియన్స్ అయితే మంచిగా ఇట్లా రెడ్డిష్ కలర్లో ఫ్రై అయినాయి కదా. ఇప్పుడు మనము ఆలుగడ్డలు ఈ సైజులో కోసి పెట్టుకున్నాం కదా, ఇవి అనేది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆలుగడ్డలు అన్నీ వేసుకున్నాం కదా, ఇట్లా ఒకసారి కలుపుకుందాము. ఆలుగడ్డలు కొంచెం సేపు మనము ఆయిల్లో అయితే ఫ్రై చేసుకోవాలి. కొంచెము విరగకుండా ఉంటాయి ఆయిల్లో ఫ్రై అయితే, అందుకనేసి. ఓకేనా. ఆలుగడ్డ మెంతం కూర ఎంతమందికి ఇష్టమో నాకు మెసేజ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా. నాకైతే ఫుల్ ఇష్టము. ఓకేనా. ఇప్పుడు ఆలుగడ్డలు అయితే మంచిగా ఫ్రై అవుతున్నాయి చూడండి. చూసారు కదా అంత మంచిగా ఫ్రై అవుతున్నాయో. ఇప్పుడు మనము మెంతం కూర, కొత్తిమీర, టమాటా, ఇప్పుడు ఇవైతే మనము యాడ్ చేసుకోవాలి. ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇవి కూడా కొంచెం సేపు ఇందులో ఉడికించుకుందాము. టమాటో అనేది కొంచెం ఇది ఫ్రై అవ్వాలి. ఓకేనా. ఒక మూత పెట్టి మనం మంచిగా ఫ్రై చేసుకుందాము. టమాటా ఆలు మంచిగా ఇట్లా ఫ్రై అవుతుంది కదా. ఇప్పుడు మనము స్పైసెస్ కూడా వేసుకోవాలి. ఓకేనా. 1 స్పూన్ అల్లం పేస్ట్, 1 స్పూన్ పసుపు. నాకు కామెంట్లో ఒక సబ్స్క్రైబర్ అడిగారు, మేడం మీరు ఏం పసుపు వాడతారు కలర్ బాగుంటుంది అని. నేనైతే ఆశీర్వాద్ వాడతానండి. ఆశీర్వాద్ బాగుంటుంది, కారమైన పసుపు అయినా. ఓకేనా. ఇప్పుడు కారం పొడి 3 స్పూన్స్ కారం అయితే వేస్తున్నాను. కారం కూడా బాగుంటుంది, ఆశీర్వాద్ యూజ్ చేయండి. ధనియాల పొడి, ఆల్మోస్ట్ ధనియాల పొడి కూడా నేను ఆశీర్వాదే యూజ్ చేస్తాను. ధనియాల పొడి 3 స్పూన్స్. సాల్ట్ అయితే మీరు మీ కర్రీకి తగ్గట్టుగా వేసుకోండి. నేను మా కర్రీకి తగ్గట్టుగా వేస్తాను. 2 స్పూన్స్ అయితే వేస్తున్నాను. ఇప్పుడు ఇవన్నీ వేసుకున్నాం కదా, ఒకసారి మనం మంచిగా అంతా కలుపుకోవాలి. మంచిగా మిక్స్ చేసుకొని ఒక మూత పెట్టి మంచిగా సిమ్ములో కొంచెం సేపు ఉడికించాలి. అడగంటకుండా మనము కలుపుకుంటూ ఫ్రై అయితే చేసుకోవాలి. ఓకేనా. ఆయిల్లో చూడండి ఎంత మంచిగా కలర్ఫుల్గా ఉందో ఆలుగడ్డ టమాటా మెంతం కూర. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీకు కూడా ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్ చేయండి. ఇంతకుముందు కూడా చెప్పినాను. ఓకేనా. ఇప్పుడు ఒక 5 మినిట్స్ మనము సిమ్లో పెట్టుకొని ఒక మూత పెట్టి మంచిగా ఆలుగడ్డను అయితే ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఆయిల్లో ఆలుగడ్డ అయితే ఇట్లా మంచిగా చూడండి స్పైసెస్తో పాటు మంచిగా ఫ్రై అయ్యింది. మంచి స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్. చూడండి. ఇప్పుడు ఒకసారి కలుపుకుందాము. అంతా కొంచెం అడగంటుతుంది కదా, ఫ్లేము సిమ్లో పెట్టుకోవాలి. మంచిగా ఇట్లా ఫ్రై అయితే చేసుకోవాలి. ఆలుగడ్డ ఇట్లా ఫ్రై చేస్తేనే సూపర్ టేస్ట్ అయితే, సూపర్ అంటే సూపర్ టేస్ట్ అవుతుంది. మనం వెంటనే నీళ్ళు పోసినాం అనుకో అంత మంచిగా అనిపించదు. గ్రేవీ అనేది కూడా చిక్కగా రాదు. ఓకేనా. కొంచెంసేపు ఇట్లా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం వాటర్ వేసి ఇంకొంచెం సేపు ఆయిల్లో ఉడికించుకుందాము. కొంచెం అయితే వాటర్ వేసుకుందాం, ఎందుకంటే కొంచెం అడగంటుకుంటుంది కదా. సో మాడిపోతే మళ్ళీ టేస్ట్ వేరేగా అవుతుంది. అందుకనేసి కొంచెం వాటర్ వేసినా కదా, ఇంకొంచెం ఒక 5-10 మినిట్స్ ఆలుగడ్డలు అనేది ఇట్లా మంచిగా ఆయిల్లో అయితే ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు ఆలుగడ్డ కొంచెం వాటర్ వేసి ఉడికించుకున్నాం కదా. చూడండి ఆయిల్ ఎంత మంచిగా ఇట్లా పైకి తేలిందో. చూడండి ఎంత చిక్కగా ఎట్లా వచ్చిందో చూడండి. ఇట్లా గ్రేవీ అనేది అయితే ఇట్లా చిక్కగా
ఇక ఇట్లా చిక్కగా రావాలి. అప్పుడే కర్రీ టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఓకేనా. ఇప్పుడు మనము కర్రీకి తగ్గట్టుగా వాటర్ అయితే యాడ్ చేసి ఆలుగడ్డ అనేది కంప్లీట్గా మనము ఉడికించుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక మూత పెట్టి కంప్లీట్గా ఆలుగడ్డ అనేది ఉడికించుకుందాం. ఇప్పుడు మన కర్రీ ఎక్కడి దాకా కంప్లీట్ అయిందో చెక్ చేద్దాము. ఒక ఆలుగడ్డ అయితే చెక్ చేద్దాము ఉడికిందా లేదా అని. మంచిగా ఉడికిపోయింది. ఓకేనా ఫ్రెండ్స్. చూడండి, ఎటువంటి మసాలాలు లేకుండానే గ్రేవీ అనేది మన నార్మల్ ఐటమ్స్తోనే నేను ఎంత మంచిగా ఇట్లా గ్రేవీ అయితే చిక్కగా వచ్చిందో చూడండి. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు నేనైతే స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. కొంచెము కర్రీలో గ్రేవీ అనేది మాత్రం ఉండాలి. ఎందుకనంటే ఆలుగడ్డ కదా, ఆలుగడ్డ గట్టిగా ఉంటుంది. సో మనం గట్టిగా కర్రీ ఉంటే తినలేము. కొంచెం ఇట్లా లూజ్గా ఉంటేనే రైస్లోకి బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్. చూసారు కదా మీరందరూ. ఓకేనా. ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.